హాయ్ ఫ్రెండ్స్, తెల్లవారుజామున చూడగానే అట్టి చెట్లు జీడి చెట్లు మొత్తం అగ్నికి ఆవుతైపోయినాయి చూడండి. ఎంతో కష్టపడి తెల్లవారుజామున వచ్చి జీడి చెట్టు చుట్టూ బయలు చేస్తే ఇలా జరిగింది. తప్పదు మరి కొన్నిసార్లు. జీడి చెట్లు మొత్తం ఒక 5 చెట్లు మొత్తం కాలిపోయినాయి చూడండి. ఇక అట్టి చెట్లు కూడా కాలిపోయినాయి. పూత చాలా బాగా వస్తుండేది, మొత్తం కాలిపోయిందనమాట. చూడండి, మేము ముందుగానే క్లీన్ చేయడం వలన ఈ చెట్లు కూడా మిగిలాయి. చూడండి, అగ్గి తగిలిన దగ్గర మొత్తం ఎర్రగా అయిపోయింది, తగిలిన దగ్గర మంచిగా పచ్చగా చూడండి. ఎక్కడో కాల్చిన అగ్గి అనమాట, ఇలాగ వచ్చేసి చెట్లు కంటుకుందనమాట. చూడండి, మేము ముందుగానే క్లీన్ చేయడం వలన ఈ మొక్క కూడా మిగిలాయి, లేకపోతే మొత్తం కాలిపోదును. మాకైతే చాలా బాధగా ఉంది, కానీ ఎవరు కాల్చారో మనకు తెలియదు కదా, కనుక తప్పదు మరి. చూసారా, మొత్తం చాలా ఇంకా ఏరుకుందాం అనుకున్నాం పిక్కలు, మొత్తం కూడా పోయింది. చూడండి, ఈ మొక్కలకైతే అగ్గి ఎంటర్ అవ్వలేదు, ఇవి అయితే బాగానే ఉన్నాయి. చూడండి, తగల మంచి ఎండ టైంలో కాలుస్తారు, ఎవరు లేని టైంలోన కాల్చి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందో అని వాళ్ళకి అంత అవసరం లేదు, ఎవరు ఇలా పోయినా వాళ్ళకి అవసరం లేదనమాట. చూసారు, మొత్తం కాలిపోయింది. తప్పదు మరి, ఏం చేయలేము మరి, ఎవరిని ఏమనలేం కదా. కొన్ని వీడియో చేస్తాను అనుకోలేదు. బాయ్ అండి అందరికి కూడా. ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి.